దేవుడు దర్శనమైందని అన్నాడు. దేవుని దర్శనం అంటే అదే, ఇంతకు మించి ఇంకేం దర్శనం ఉంటుంది? లైట్ వేసుకుంటే వెలుగు వచ్చేది కదా. నోటికి ఆ నరం ఇచ్చాడు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. నేను ఉన్నమాట అడుగుతున్నానండి. ఉన్నమాట ఏం కాదు, మీ క్వశ్చన్లో ఎటకారం నాకు బాగా తెలుస్తుంది. బట్ అది ఎటకారం కదండి. నన్ను ముట్టుకోకుండా చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని మతాలు మారండి, జీసస్ క్రైస్ట్ నమ్మండి అని చెప్తున్నారు అనేది నా మాట. ఇప్పుడు దానికి మీరు వచ్చే సమాధానం? ఈ భూమి మీద ఎవరైతే నాలో ఏ పాపం లేదు అని అనుకుంటారో వారు యేసుక్రీస్తుని నమ్మని అవసరం లేదు. భారతదేశానికి కానీ ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ్యం అవసరమా? ఆయన బ్రతికున్నంత వరకు ఆయన ఏం చేయాలో మీరే చెప్తారండి బ్రో. వాస్తవానికి అసలు నరకం ఎవరి కోసం చేశారో తెలుసా? మీకోసం కదా. దాడి జరిగిందా జరగలేదా? మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని బెదిరించి, నన్ను బెదిరించి, మా ఇంట్లోనే కూర్చోబెట్టి వీడియో చేయించే దమ్ము ఎవడకుంది? వాడు అసలు ఊరు దాటి వెళ్ళగలుగుతాడా అని అడుగుతున్నాను నేను. మొత్తానికి క్రిస్టియానిటీని గొర్రెలు అని కించపరచాలనే ఉద్దేశంతో ఎవడైతే అంటాడో వాడు పశువు అని ముందు వాడు ఒప్పుకోవాలి. అందుకే ఎవరైనా టార్గెట్ చేశారా మీరు? టార్గెట్ చేయలేదు. పోనీ ఎవరికైనా సమాధానం చెప్పాలనుకుంటున్నారా? హైందవ్యంలో క్రిస్టియానిటీ గురించి చెడ్డగా మాట్లాడే కొందరికి మాత్రమే అది వర్తిస్తుంది. ఓకే, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అదే క్రిస్టియానిటీలో ఉండి హైందవం గురించి తప్పుగా మాట్లాడే, హైందవుల గురించి వేరేగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా, అంటే పాస్టర్స్కి అయినా సరే, వాళ్ళకు కూడా మీరు ఏ విధంగా సమాధానం చెప్పబోతారు? మీ ముందే జరుగుతుంది. మీరు ఒక మీటింగ్ వెళ్తారు, ఆ మీటింగ్లో కొంతమంది లేచి పాస్టర్స్ అనేవాళ్ళు హైందవం గురించి తప్పుగా మాట్లాడతారు. అప్పటికప్పుడు మీరు ఆపుతారా? అప్పటికప్పుడే ఆపుతాను, అప్పటికప్పుడే ఆపుతాను, ఖండిస్తాను, వాళ్ళకి బుద్ధి చెప్తాను, వాళ్ళు చెప్పాల్సిన సమాధానం చెప్తాను ఖచ్చితంగా. వెరీ గుడ్. సో ఎనీవే బ్రదర్ ఖుషీపాల్, ఫైనల్గా ఒక మాటలో చెప్పాలి అంటే, ఇప్పుడు ఇక ముందు క్రిస్టియానిటీ అనేది మత మార్పిడులకు సంబంధించిందా, లేదా హైందవాన్ని కించపరచడానికి మొదలుపెట్టినటువంటి మార్గంగా మీరు ఎంచుకున్నారా? ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని ఏది చేయడానికి కాదు. దేవుడు అనేటటువంటి ఒక ఆయన మారడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు అందరు పాపులు అంటున్నారు, పాపులను రక్షించడానికి వచ్చాడు అంటున్నారు, పాపులను ఎవడైనా రక్షిస్తాడా అని అడిగితే, ఒకడు ఎదవైనంత మాత్రాన వాడి తల్లి వాడు నాశనం అవ్వాలని, చచ్చిపోవాలని కోరుకోదు. అలాగే మనం పాపం చేసినంత మాత్రాన నరకంలో పడి చచ్చిపోవాలని దేవుడు కూడా కోరుకోడు. ఒక తల్లి ఎలా కోరుకోదో అంతకంటే ఎక్కువ ప్రేమించే దేవుడు కూడా కోరుకోడు. కాబట్టి మరి వీళ్ళు పాపం చేశారు కాబట్టి మరి వీళ్ళకి శిక్ష ఏంటి అని అంటే, వీళ్ళ శిక్షణ అంతటినీ కూడా యేసు ప్రభు ఆయన శిలువ యాగంలో భరించి వీళ్ళకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు పాపం చేసి మళ్ళా ఆ క్షమాపణ అడిగితే క్షమిస్తాడా అంటే అలా కుదరదు. నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటావో అప్పుడే నీ పాపాలకి క్షమాపణ దొరికేసింది. అక్కడి నుండి మరలా నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా చాలా నీతిగా బతకాలి, అది దేవుడు చెప్పింది. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. బాప్టిజం పొందడానికి ముందు మా చర్చికి రండి, అంటే మా దేవుణ్ణి నమ్ముకోండి, మీకు పరలోకం ప్రాప్తిస్తుందని మాట్లాడతారు. ఓకే, దేవుడు నిజమైన దేవుడు తెలుసుకుంటారని మాట్లాడతారు, మీ పాపాలను కడగబడతాయని మాట్లాడతారు. బాప్టిజం తీసుకున్న తర్వాత దశంభాగాలు కట్టకపోతే దేవుడు క్షమించడు. నువ్వు ఎవరైతే అంటే హైందవంలో ఉన్న ఏదైనా సరే, నువ్వు ప్రసాదం స్వీకరించినా, ఏం చేసినా, తిన్నా లేకపోతే మొక్కినా నీకు పాప క్షమాపణ లేదు. నువ్వు ఇంకా ఏది అగ్ని ఆరని పురుగు చావని ప్లేస్లో పడేస్తారు, అవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? దశంభాగాలు ఇవన్నీ కూడా చాలా తప్పని చెప్తున్నాను కదా. బాప్టిజం తర్వాత అయినా, బాప్టిజం ముందైనా దశంభాగాల గురించి మాట్లాడకూడదు, హైందవుల గురించి మాట్లాడకూడదు, వాళ్ళని కించపరిచేలా మాట్లాడకూడదు, వాళ్ళ ప్రసాదాలను మనం అవమానించకూడదు.
బట్ బైబుల్ మనకిచ్చింది మాత్రం మనం ఫాలో అవ్వాలి, వాటిని తినకూడదు, మన భక్తిలో మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, నాకు ఒక మాట చెప్పండి, దేవుడు గొప్పవాడా, ఉమ్. హైందవులు ఇచ్చే ప్రసాదం గొప్పదా మీకు? దేవుడే గొప్పోడు, పక్కనా? దేవుడే గొప్పోడు, 1000%? దేవుడే గొప్పోడు, 100%? దేవుడే గొప్పోడు. యాక్చువల్ 1000% కంటే ఎక్కువ అడిగాను నేను. దేవుడే గొప్పోడు. పక్క కదా? ఉమ్. మరి అప్పుడు ఉమ్. ఆ హైందవులు ఇచ్చిన ప్రసాదాన్ని మీరు ప్రేయర్ చేసుకుని తినొచ్చు కదా, దేవుడికి ప్రేయర్ చేసుకుని. నేను అదే చెప్పాను, మొదట ఒక విషయం చెప్పాను కదా మీకు, దూడను తయారు చేసుకున్నారు అని. వాళ్ళ అజ్ఞానాన్ని చూసి దేవుడు ఆ యొక్క విగ్రహారాధనని అక్కడే నిషేధించాడు, అక్కడే వద్దని చెప్పాడు. ఇప్పుడు ఆ విగ్రహానికి ఎలాగ నువ్వు అది అర్పిస్తావంటే ప్రసాదం దైవానికి అర్పించినట్టుగా భావిస్తావు. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని కూడా ఏదో గొప్ప దైవికమైనటువంటి విషయంగా నువ్వు దాన్ని తీసుకుంటావు. ఇప్పుడు అది క్రిస్టియానిటీ విషయానికి వస్తే, మీరు ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని మీరు ఎంతో భక్తితోటి భక్తి భావాలతో ఇస్తారు కదా, దాన్ని ఏదో ఒక స్వీట్ లాగా ఇలా తీసుకుని ఇలా నోట్లు వేసుకుంటే బాగుంటుందా చెప్పండి? అవునా? బాగోదు కదా. ఇప్పుడు దాన్ని కూడా అంతే గౌరవించేలా ఉంటుంది కదా. మీకు వేసిన క్వశ్చన్ అర్థం కాలేదని నాకు అర్థమైంది, నేను అదే చెప్తున్నాను. అలా తీసుకోవడం, అలా దాని మీద ఒక భక్తి భావాన్ని ఒక గౌరవాన్ని చూపించడం తప్పు అని అంటున్నాను. భక్తి భావాన్ని నిన్ను చూపించమని నేను అడగట్లా. ఫస్ట్ థింగ్ నేనేమంటున్నాను, మీరు ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత అదే ఏ దేవుడైతే మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారో, గొప్ప అని భావిస్తున్నారో, ఆ దేవుడికి ప్రేయర్ చేసి ఆయన సృష్టించిందే అని చెప్పి మీరు తీసుకోవచ్చు కదా. ఒకటే మాట చెప్తాను, ఇందులో సాగదీసేది ఏమీ లేదు. ప్రేయర్ చేస్తే ఆయన అది చేస్తాడు, ఈయన ఇది చేస్తాడు అన్నది ఏమీ లేదు. ఇంకా ఆయనే వద్దన్నాడు, మళ్ళీ ఇంకా ప్రేయర్ చేస్తే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఆయనే వద్దన్న తర్వాత ఇంకా మళ్ళీ నేను ప్రేయర్ చేసి తీసుకుంటాను, ఇంకోటి ఒకనొక టైంలో మన ఇద్దరి మధ్య ఒక క్వశ్చన్ కూడా రేజ్ అయింది. అప్పుడు మీరు ఒక మాట అన్నారు, అసలు విగ్రహారాధన మొదలుపెట్టిందే యెహోవా అని మాట్లాడారు మీరు, గుర్తుందా మీకు? మొదలు పెట్టింది అని అనలేదు, విగ్రహారాధన దగ్గరగా తీసుకెళ్ళాడు అని మాట్లాడాను. తీసుకెళ్ళాడు, మొదలుపెట్టింది కూడా ఆయనే. ఎలా? ఆ కర్ర రూపంలో కానివ్వండి, లేకపోతే వేరే విగ్రహానికి ఆరాధన అని కూడా అనలేదు. నేను ఏమన్నానంటే, ఒక విగ్రహానికి దగ్గరగా వెళ్ళడానికి ఆయన దానికి సహకరించాడు అన్నటువంటి విషయాన్ని. సహకరించడం అంటే చేయడమే కదా మీరు చెప్పిన విధానం. అప్పుడు ఆధారపడ్డాన్ని నేర్పించాడు అని అన్నాను. నేర్పించారు కదా. మరి అలా చూసుకుంటే ఇవాళ క్రిస్టియానిటీలో అందరు సమానంగా ఉన్నారా? ఏంటి సమానం? దేవుణ్ణి ఫాలో అవడంలో అందరు సమానంగా లేరు కదా. లేరు. ఎందుకలా? ఇప్పుడు దేవుడు ఒక్కడే వాళ్ళ భక్తి విషయం కదా, మనం ఎలా క్వశ్చన్ చేస్తాం? భక్తి విషయం కాదు. ఇప్పుడు ఒక పాస్టర్గా మీరు చేసే పరిచర్యల్లో అదొక భాగంగా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళని చేంజ్ చేయాలన్నా లేకపోతే మార్చాలన్నా ఈ విధంగా కూడా మార్చవచ్చు కదా. ఇక్కడ నేను ఇవ్వాల్సినటువంటి క్లారిటీ ఏంటంటే, నేను అప్పుడున్నటువంటి మైండ్ సెట్ ప్రకారం దాన్ని అలా అర్థం చేసుకున్నాను. అది విషయం, దాన్ని తప్పని నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. వాట్ ఏ కవరింగ్! సూపర్. మీరు కవరింగ్ అనుకోండి, అనుకోండి. నేను మరి అప్పుడు దూషించింది కూడా కరెక్ట్ అని అంటారా మీరు? ఇప్పుడు అదే కదా నేను అనేది. నేను అదే చెప్తున్నాను. అప్పుడున్నటువంటి మనస్తత్వం ప్రకారంగా, అప్పుడున్నటువంటి భావజాలం ప్రకారంగా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ బ్లేమ్ అంతా నేనే తీసుకుంటున్నాను. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, తప్పుగా ప్రచారం చేశాను, అది నేనే తీసుకుంటున్నాను. ఇప్పుడు దాని గురించి మంచిగా చదివి మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని నేను ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు నెగిటివ్ థాట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు అలానే ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్గా వచ్చాను కాబట్టి ఇప్పుడు ఎలాగ చదివాలి, ఎలా అర్థం చేసుకోవాలన్న దాని మీద ఉంటుంది. ఏ విధంగా అందరికీ చెప్పాలి, అంతే కదా. అసలు ఉన్నదేంటి, దాని గురించి ఏంటి అన్నది ఇప్పుడు ఒక పాజిటివ్ వైబ్లో ఎలాగ మనం చదవగలుగుతాం, ఎలా దాన్ని అర్థం చేసుకోగలుగుతాం అన్న దాని మీద ఇప్పుడు చదివే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, మనం ఇప్పుడు కోపంలో ఒక విషయాన్ని ఒకడు కోపంలో ఒకలా అర్థం చేసుకుంటాడు, అదే విషయాన్ని సంతోషంలో ఉన్నప్పుడు ఒకలా అర్థం చేసుకుంటాడు, అదే విషయాన్ని బాధలో ఉన్నప్పుడు ఇంకోలా అర్థం విషయం ఒకటే, కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. అది చెప్తున్నాను. విషయం. ఓకే, అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది విషయం. ఓకే, క్రిస్టియానిటీ గురించి అనలేదు నేను, ఒక విషయం. అదే క్రిస్టియానిటీకి సంబంధించిందే కదా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే కదా. చెప్పండి. అదే ఒక విషయాన్ని మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్నది ఉంటుంది. కానప్పుడు నేను నెగిటివ్గా ఉన్నాను కాబట్టి నేను నెగిటివ్గా థింక్ చేసి ఉంటాను. నేను ఇప్పుడు విషయాన్ని ఎందుకన్నానంటే,
ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా ఏం జరుగుతుంది అంటే అందులో ఉన్న పాస్టర్లు ఆ విషయం రూపంలోనే ఒక విషయాన్ని వెదజల్లేటువంటి ఒక ప్రక్రియనైతే అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎలా అంటే మెయిన్ థింగ్ విగ్రహారాధన గురించే కాకుండా మీ యొక్క క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే బడుగు బలహీనత సంబంధించినటువంటి కొంతమంది సేవకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క నిస్సహాయతని క్యాష్ చేసుకునే విధంగా స్వస్థత అని చెప్పి వాళ్ళని వాళ్ళ సంఘాలకి పిలిపించి వారం రోజులు అని చెప్పి ఆ వారం రోజులు ప్రేయర్లో పెడదాము, ఆయన్ని దేవుడు తప్పకుండా స్వస్థత పరుస్తారు అని చెప్పి ఒక అబ్బాయిని చంపేశారు. బెల్లంపల్లి ఎవరో ఉన్నారు ఆయన. అండ్ దాని తర్వాత ఇంకొక ఒక పాపను కూడా చంపడం జరిగింది. సో ఈ విధంగా చేయడం అనేది తప్పే కదా. ఇప్పుడు మరి వీళ్ళందరినీ మనం ఏం చెప్తాం? దేవుని మీద భక్తి ఉండడంలో తప్పులేదు, ఆయన రక్షిస్తాడు అన్నటువంటి విషయంలో విశ్వాసం ఉంచడంలో తప్పులేదు. కానీ మరి పరాకాష్ఠకి వెళ్ళిపోవడం, లేకపోతే ఒక అంధత్వంలోకి మూఢత్వంలోకి వెళ్ళిపోవడం తప్పని చెప్తున్నాను. అదే అంటున్నాను. అదే విషయం అంటే నేను విషయం అనేది కూడా వాడింది అక్కడ అందుకే. ఎందుకంటే వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు, మేము ఉన్నాం స్వస్థత చేయడానికి, దేవుడు ఏ విధంగా స్వస్థత చేశారో మేము అలా చేస్తామని చెప్పడం, దాన్ని వీళ్ళు నమ్మడం రావడం. అసలు జనాలు ఎట్లా అంటే పాపం వాళ్ళు పొట్టకి ఎట్లా అంటే ఏదో అంటారు కదా, రెక్కాడితే డొక్కాడిన జీవితాలు వాళ్ళు. దేవుడు అన్ని స్వస్థతలు చేస్తాడు అని లేదు. దేవుని విషయంలో కొన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు జరుగుతాయి, కొన్ని జరుగుతాయి. కానీ అందరికీ అన్నీ జరుగుతాయని లేదు. ఇప్పుడు అందరికీ అన్నీ జరిగేలా అయితే పౌలు అనేటటువంటి భక్తుడు అందరికీ చాలామందికి స్వస్థతలు చేశారు. కానీ ఆయనలో ఒక ముళ్ళు ఉండిపోయిందంట, అది ఆయన తీసుకోలేకపోయాడు. ఇంకో తిమోతి అనేటటువంటి ఒక భక్తుడు ఉంటాడు, ఆయన కూడా అద్భుత కార్యాలు చాలా చేశాడు. కానీ ఆయనలో ఒక రోగం ఉంటుంది, ఆయన తీసుకోలేకపోయాడు. దేవుడు దాన్ని తీయలేదు. అంటే అవసరమైన వాళ్ళకి అవసరాన్ని బట్టి కొన్ని చేస్తాడు, కొన్ని ఉంచుతాడు. అది వాళ్ళ బుద్ధి కలగడానికే కావచ్చు, లేకపోతే విశ్వాసం పెరగడానికే కావచ్చు, ఆ యొక్క పరిస్థితులను బట్టి ఉంటుంది. అది లేదు అందరికి అన్నీ చేసేలా అయితే మరి వైద్యాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు, లేకపోతే ఆకుల్లో మంచి మంచి ఔషధాలను ఎందుకు పెట్టాడు, అన్నీ దాని మీద బేస్ అవ్వకూడదు. అది విషయం. సరే, ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే 2000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి క్రిస్టియానిటీ గొప్పదా, 6000 సంవత్సరాల నుంచి ఉన్న హైందవం గొప్పదా, క్రిస్టియానిటీ తర్వాత వచ్చినటువంటి ఖురాన్ గొప్పదా? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి చాలు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు నన్ను దర్శించాడు. నా ఆన్సర్ ఇది, కేవలం నా ఆన్సర్ మాత్రమే. దీన్ని ఎలా తీసుకుంటారు అన్న విషయం నాకు సంబంధం లేనటువంటి విషయం. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే దేవుడు నన్ను దర్శించాడు. నేను అడిగిన ప్రశ్న సమాధానం అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు నన్ను దర్శించాడు. నన్ను దర్శించినటువంటి వాడు యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తే ఆ యొక్క ఇదే గొప్పది. అంటే 6000 సంవత్సరాల నుంచి ఉన్న హైందవం గొప్పది కాదా అంటున్నారు మీరు? నేను అలా అనలేదు. నేను నాకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పాను నా సమాధానం. మీరు శివుడికి ఎప్పుడైతే అభిషేకం చేశారో ఆ టైంలో కూడా మీకు ఆ పరిపూర్ణత, పక్వత అన్నీ కూడా ఉన్నాయి కదా మీకు మనసులో? అంటే ఇప్పుడు ఆ సమాధాన పడడం, మనసులో ఆ పీస్ఫుల్నెస్ అన్నీ ఉన్నాయి కదా. మరి అలా చూసుకుంటే అది కూడా గొప్పదే కదా. ప్రశాంతత అంటే అర్థం అదే కదా, ఉండొచ్చు, గొప్పదే కదా. అన్ని గ్రంథాలలో, అన్ని మతాలలో గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ దేవుని విషయానికి వస్తే ఎవరు దేవుడు అని అంటే నేను చెప్తాను. మీరేనా? నేను కాదు. ఓకే. నాకు కనిపించినటువంటి దేవుడు యేసుక్రీస్తు దేవుడు. నాకు కనిపించాడు కాబట్టి చెప్తున్నాను. ఓకే, దేవుడు కనిపించాడు అంటున్నారు. గొప్పది అన్నదానికి నేను ఏం చెప్తున్నానంటే గొప్ప విషయాలు అన్ని దాంట్లో ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని గొప్ప అని అనడానికి లేదు. అన్ని విషయాలు, చాలా గ్రంథాలలో గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎవరు అని అంటే నేను చూసిన అయినటువంటి దేవుడు ఒకడే కాబట్టి యేసుక్రీస్తు దేవుడు. అదే నేను అంటున్నానండి. ఇప్పుడు మీ ఫాదర్ గొప్ప, మీ తాతగారు గొప్ప, లేదా మీరు గొప్ప? ఎవరికి వారు గొప్ప. నాకు మా నాన్నగారు గొప్ప, మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు గొప్ప. ఏదైనా సరే మీ తాతగారు గొప్పనే కదా అర్థం. గొప్ప.
అంటే హైందవం గొప్ప. నేను అదే చెప్తున్నా. మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి ఈ 3 హైందత్వం, క్రిస్టియానిటీ, ముస్లిం వీటికి సంబంధం లేదు. ఎందుకంటే ఎవరైతే తాతగారుల నుంచి మా నాన్నగారు వచ్చారో, మా నాన్నగారిలో నుంచి నేను వచ్చాను. బట్ హైందవుల నుంచి క్రిస్టియానిటీ రాలేదు, క్రిస్టియానిటీలో నుంచి కానీ హైందవుల్లో నుంచే కదా క్రిస్టియానిటీలోకి వచ్చింది మీ ఫోర్ ఫాదర్స్. వీళ్ళు వచ్చారు. నేను అవి వచ్చారా? నేను చెప్పేది మార్గాల గురించి. మార్గం ఓకే. మీరు ఏం మాట్లాడారంటే, మీరు అడిగిన క్వశ్చన్ మీరు మళ్ళీ మార్చకండి, ఎలా తిప్పుతున్నారు. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటనంటే హైందవం గొప్ప, క్రిస్టియానిటీ గొప్ప, ఇస్లామిక్ గొప్ప అని అడుగుతున్నారు. నేను ఏమంటున్నానంటే మా నాన్నగారు, మా తాతగారు, నేను అలా కూడా అడగలా. 6000 సంవత్సరాల నాడు ఉన్నటువంటి, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి హైందవం గొప్ప, 2000 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి బైబుల్ గొప్ప, లేదా ఆ 200 సంవత్సరాల తర్వాత కాకుండా క్రిస్టియానిటీ కంటే తర్వాత వచ్చిన ముస్లిం సంబంధించిన ఖురాన్ గొప్ప అని నేను అడిగాను. నేను అదే చెప్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నాను, ఒకే మాటలో చెప్పేస్తాను. ఏంటనంటే హైందవ్యంలో గొప్ప విషయాలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో గొప్ప విషయాలు ఉన్నాయి, ఇస్లామిక్లో గొప్ప విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏది గొప్ప అని తేల్చలేం కాబట్టి ఏది గొప్ప అని నేను చెప్పలేను. కానీ దేవుడు ఎవరు అంటే చెప్తాను, యేసుక్రీస్తు దేవుడు. అంతే. హైందవంలో దేవుడు ఎవరు లేరంటారు. నేను అలా అనను, కానీ నాకు కనిపించాడు కాబట్టి దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యేసుక్రీస్తు అనే చెప్తాను. సరే, మీరు అంటున్నారు కదా యెహోవా దవడపళ్ళు రాలగొట్టాలనేసి ఒక రోజు అన్నాం ఒక వీడియోలో. మరి దేవుడు కనిపించినప్పుడు చాలా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయని అన్నాం. మరి తెలుసుకున్నావు కనిపించినప్పుడు అడిగావా? అయితే నేను అప్పుడు దేవుడు లేడు అనేటటువంటి నమ్మకంలో ఉన్నాను కాబట్టి అప్పుడు యెహోవా దవడపళ్ళు కొట్టేవాళ్ళ కన్నా వినండి, అందుకే వినమని చెప్తున్నాను. క్రిస్టియానిటీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి జన్మపాపం నమ్మేవాళ్ళు, ఇంకొకరు జన్మపాపం నమ్మని వాళ్ళు. జన్మపాపం నమ్మేవాళ్ళు ఆయన అయితే పుట్టుకతో పాపంతో పుట్టించేది ఆయనే కాబట్టి నన్ను పాపిగా పుట్టిస్తాడు కాబట్టి అందుకు నేను కొడతాను అని అన్నాను. అది ఒక వర్గం గురించి మాట్లాడినటువంటి మాట. అంతేగాని క్రిస్టియన్స్ అందరూ పుట్టుకతోనే పాపంలో పుడతారు కాబట్టి పుట్టించాడు అని నేను అనలేదు. అది ఒక క్లిప్ కట్ చేసుకున్నారు కాబట్టి మీకు అలా అర్థమవుతుంది. దాన్ని మళ్ళీ వేరే క్లిప్ కూడా యాడ్ చేశారా? ఎవరు ఉందా? అదే చెప్తాను, ఒక వర్గం గురించి అలా మాట్లాడాను. అదే వీడియోలో జన్మపాపం నమ్మని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి కూడా మాట్లాడాను. మరి మీలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే కావాల్సిందే తీసుకుంటారు కదా, బయట కాంట్రవర్సీ చేయడానికి లేకపోతే ఇంకేదో అనడానికి కావాల్సిందే తీసుకుంటారు కాబట్టి మరి అంతే కదా. నేను అదే చెప్తున్నా, ఏది కావాలో అదే తీసుకుంటారు, ఉన్నదంతా మాట్లాడరు. మీరు మాత్రం ఉన్నదంతా మాట్లాడరు. మీరు మరి చాలా తేల్చుకోవాల్సింది ఉందని అదే అంటాను. దేవుడు మన ముందుకు వచ్చి నిలబడ్డ తర్వాత అసలు నోట్లోంచి మాట వస్తుందా? దేవుడు లేడు అన్నటువంటి ఆలోచనలో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాం. ఒకవేళ దేవుడే వచ్చి మన ముందు నిలబడితే ఏదో ఫ్రెండ్ మాట్లాడినట్టు అక్కడ కూర్చోబెట్టి ఈ క్వశ్చన్ చెప్పని మాట్లాడతామా? అసలు దేవుడు ముందు దేవుడు మనకు కనిపిస్తే అడగాలి కదా. మీరే కదా తెలుసుకోవాల్సింది చాలా ఉందని. అదే చెప్తున్నాను. ఫ్లోలో 100 అంటాం, దేవుడు లేడు అన్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్లో ఉన్నాను కాబట్టి అప్పుడు అలా మాట్లాడాను. వన్స్ ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షం అయ్యాడో అప్పుడు మనకి నోట్లోంచి మాట కూడా రాదు. ఆ ఎక్స్పీరియన్స్ మనం అనుభవిస్తే తప్ప మామూలుగా చెప్పలేము. అసలు ఆలోచిస్తేనే తెలిసిపోద్ది కదా, దేవుడే ప్రత్యక్షం అయితే నోట్లోంచి మాట వస్తుందా? అసలు ఆయనకి ఎదురుగా ఆయనకి ధీటుగా మాట్లాడగలిగి మీరు అడుగుతారన్నారు కదా, ఆ ధైర్యం మీకు ఉందన్నారు కదా. నేను అదే చెప్పాను. అప్పుడు నేను దేవుని నమ్మట్లేదు కాబట్టి అలా మాట్లాడాను. కనిపించేసరికి నమ్మేశారా? కనిపిస్తే నమ్ముతారు ఎవరైనా, కనిపిస్తే ఆధారం ఉంది కాబట్టి. మరి దాంట్లో క్వశ్చన్ ఏముంది? మరి మీరు క్వశ్చన్లు వేస్తే బాగుండేది కదా, మాకు కూడా ఆన్సర్లు వచ్చాయని మేము అదే చెప్తున్నాను. దేవుడు ఏదో అల్లాటప్పగా లేకపోతే ఒక ఫ్రెండో లేకపోతే పక్కింటోళ్ళో కాదు. జీసస్ క్రైస్ట్ బైబిల్లో చెప్పారు కదా, ఐఎమ్ కాలింగ్ యూ యాజ్ అ ఫ్రెండ్స్ అని, మిమ్మల్ని నేను స్నేహితులుగా భావిస్తున్నాను అని చెప్పి జీసస్ క్రైస్ట్ చెప్పలేదా? అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే అటెంటి టు ఇటెంట్ అటు జంప్ అలా మాట్లాడుతున్నారు. నిజంగా ఒక ప్రత్యక్షత మన ముందు కనిపించినప్పుడు మన నోట్లోంచి మాట రాదు, దానికి ఒబే అవ్వడం తప్ప మనం ఏం చేయలేం. ఆ క్షణాన దేవుని ప్రత్యక్షత మన ముందుకు వస్తే మన నోట్లోంచి మాటలు ఉండవు. ఆ ప్రత్యక్షతకు లోబడడం తప్ప మన గురించి మనకి ఒక రియలైజేషన్
రావడం తప్ప క్వశ్చన్ అడిగేది అంత స్పేస్ ఉండదు అక్కడ. అది విషయం. దేవుడి యొక్క దర్శనాలు ఉంటాయి అని చెప్పి ఒక స్క్రిప్చర్లో ఉందని చెప్పారు. దాన్ని ఆధారం చేసుకుని స్వస్థతలు కూడా ఉంటాయి అని చెప్పేసి బూటకపు స్వస్థతలు ఎట్లయితే చేస్తున్నారో అదేవిధంగా మీరు ఇప్పుడు బూటకపు దర్శనాల గురించి మాట్లాడారు అని అనుకోవచ్చు కదా. మీకు అలా అనిపిస్తే నమ్మకండి, అంటే అబద్ధం చెప్పారు అనేది మీరు నమ్మకండి. ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకున్న మీ చేతులు పట్టుకున్న బతిన్లాడి నమ్మించాల్సినంత ఇది లేదు. నాకు కలిగింది, కానీ చాలా వరకు నమ్మట్లేదు కూడా నేను. నమ్మొద్దు. నీకు నమ్మాలని అనిపించకపోతే నమ్మొద్దు. నీకు నమ్మాలనిపిస్తే నమ్ము, నమ్మాలనిపించకపోతే వదిలే, నమ్మొద్దు. ఇక దాన్ని పట్టి ఎలాంటిది ఏముంది అందులో. నమ్మకు మాని, నమ్మాలనిపించకపోతే పక్కా 100%. 100%. అంటే దర్శనం జరగల, నాకు దర్శనం జరిగింది. ఆ విషయం నీకు నమ్మాలనిపించకపోతే నమ్మకు. దాంట్లో బలవంతం చేసేది ఏమీ లేదు. నీ కాళ్ళు క్వశ్చన్ చేయలేదు నేను అంటున్నా. ఎవరిని క్వశ్చన్ చేయాలి కదా, ఎవరిని మీరు చేస్తారన్నారు కదా క్వశ్చన్. నాకు చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను. దేవుని ప్రత్యక్షత వస్తే అంత స్పేస్ ఉండదు, అంత నీ నోట్లోంచి మాట కూడా రాదు. ఓకే, మేము నోట్లో మాట కూడా రాలేదు, ఇంకా రాదు. నోట్లోంచి మాట కూడా రాదు. అంటే మీకు రాలేదా అని అంటున్నా. నాకు రాలేదు. అది ఆ ప్రత్యక్షతకి నాకు నోట్లోంచి మాట కూడా రాలేదు. నా రియలైజేషన్, నేను ఏదైతే తప్పు చేశానో ఆ భావన అవన్నీ పట్టేసాయి తప్ప ఆ క్వశ్చన్స్ అడగాలి అసలు ఆ మైండ్ సెట్ ఉండదు తెలుసా. అసలు ఆ మైండ్ సెట్ రాదు. దేవుణ్ణి ప్రశ్నలు అడగాలి లేకపోతే ఏదో చేసేయాలి దేవుణ్ణి, అదంతా ఎగిరిపోద్ది. దేవుడు ఎలా ఉన్నాడు చూడడానికి? దేవుడు అని అంటే ఒక ఆకారం అనుకుంటున్నారు, ఒక ప్రకాశం, ఒక వెలుగు, జస్ట్ వెలుగు. అంటే ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కానివ్వండి, న్యూ టెస్ట్మెంట్లో కానివ్వండి, ఇప్పుడు మోషే అని మీరు మాట్లాడతారు కదా, ఆయనకి దేవుడి దర్శనం జరిగిందా? జరిగింది. ఎలా? దేవుని దర్శనం అంటే జస్ట్ వెలుగు అంతే. ఒక్క ఫింగర్ ఏదో చూసి ఆయన అసలు అది కూడా చూడలేకపోయాడు. ఆయన ఫింగర్ ఏం లేదు, ఉంది మామూలుగా. ఎట్లా అంటే ఆయన దర్శనం కూడా, ఆయన పూర్తి దర్శనం అయితే మోషేకి జరగలా. మోషే ఏమంటాడు అని అంటే, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నాకు కనపడవా అని అడిగితే, ఏ నరమాత్రుడు కూడా నన్ను చూడడు కూడా, చూస్తే బతికుండడు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. మరి మీరు బతికి ఉన్నారు ఇప్పుడు. దేవుణ్ణి చూడడం నేను చెప్పేది, వెలుగు వేరు, దేవుని రూపం, దేవునికి రూపం ఉండదు. అర్థమవుతుందా? దేవుడికి రూపం ఉండదా? దేవునికి రూపం ఉండదు. దేవుడు అంటే అసలు మీ దృష్టిలో ఎవరు? యెహోవానా లేకపోతే జీసస్ క్రైస్టా లేకపోతే పరిశుద్ధాత్మ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమైతేనే దేవుడు, ఏకమైన దేవుడు. ఓకే, మాకు ఒకప్పుడు ఒక కృషి పాలన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆయన మాది చెప్పింది ఏంటంటే ముగ్గురు వేరు అని చెప్పారు. మరి ఇప్పుడేమో ముగ్గురు ఒకటే అని చెప్తున్నారు. ఒక్కటే. ఒక్కటే. ఓ, దర్శనం మీతో చేపించిన ఏకైక నిర్వచనం ఇది. నాకు వచ్చినటువంటి రియలైజేషన్ అది. మోషే చూడలేనటువంటి దర్శనాన్ని మీరు చూడగలిగారు అంటారు. అలా ఎక్కడ చెప్పాను? మోషేకి కూడా కనిపించింది వెలుగే, నాకు కనిపించింది వెలుగే, పౌలుకి కనిపించింది వెలుగే, లేకపోతే ఇంకా దేవుడు దర్శనం అయిందని అన్నాడు. దేవుని దర్శనం అంటే అదే, ఇంతకు మించి ఇంకేం దర్శనం ఉంటుంది? లైట్ వేసుకుంటే వెలుగు వచ్చేది కదా. ఆ లైట్లు కాదు. అంటే మీరు ఎన్నైనా అంటారు, దేవుడు మీకు ఆ శ్వాస ఇచ్చాడు కాబట్టి, నోటికి ఆ నరం ఇచ్చాడు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. నేను ఉన్నమాట అడుగుతున్నానండి. ఉన్నమాట ఏం కాదు. మీ క్వశ్చన్లో ఎటకారం నాకు బాగా తెలుస్తుంది, బట్ అది ఎటకారం కదండి. ఓకే, మీరు దర్శనం జరిగింది మీకు. ఆ దర్శనం అనేది మోషకి కూడా జరగలేదు. అలాంటి దర్శనాన్ని మీరు దర్శనం జరిగింది అని మీరు అంటున్నారు. అది ఎలా జరిగిందంటే దర్శనం అంటే ఏంటి? దేవుడు ఒక ఆకారంలో వస్తాడు అని అనుకుంటున్నారా మీరు? యెహోవా దేవుడా, జీసస్ క్రైస్ట్ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ముగ్గురు దేవుళ్ళు కలిపి మీకు కనిపించారా లేకపోతే ఒక్కడే కనిపించారా అని నేను అడుగుతున్నా. ఒక్కరే అంటే అసలు వెలుగు అని చెప్తున్నాను కదా. వెలుగు, ఒక వెలుగు, ఒక ప్రకాశం. చీకట్లో కనిపించారా, లైట్ వేసిన తర్వాత కనిపించారా? పట్టపగలు లైట్ కనిపించింది. లైట్. సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు. లోపల చీకటి ఉందా ఇంట్లో? ఆ లైట్ కాదు. మీరు ఆ దర్శనం విషయంలో ఏదో అనేయాలి, ఏదో చేసేయాలి. వెరీ గుడ్ అండి. ఇప్పుడు వరకు నేను అడిగింది జాగ్రత్త. ఇప్పుడు నేను ఇక్కడికే నేను వస్తున్నా. ఇప్పుడు వరకు కూడా నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్స్ వేసాను అని చెప్తాను. రెండు క్వశ్చన్స్ వేసా. పరలోకపు తండ్రి అంటే యెహోవానా, జీసస్ క్రైస్టా, పరిశుద్ధాత్మనా?
ఈ ముగ్గురులో ఎవరు కనిపించారు మీకు అని అడిగా. మీరు సమాధానం చెప్పలేకపోయారు. ఏమనంటే వెలుగు అంటున్నారు. మోషేకి కలిగినటువంటి దర్శనం ఏదైతే ఉందో, ఎందుకంటే ఆయన చూడలేకపోయారు అంటే చూడడానికి కూడా ఇది కారణం చెప్పారు. సో ఇప్పుడు మీకు జీసస్ క్రైస్ట్ నాకు కనిపించాడు మీరు అన్నారు, కానీ నేనేమన్నాను, ఆ ముగ్గురులో ఎవరు కనిపించారంటే మీరు జీసస్ క్రైస్ట్ కనిపించారు అని చెప్పి వీడియో పెట్టడం కూడా జరిగింది నాకు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమన్నారు, వెలుగు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ క్లారిటీ అనేది మిస్ అవుతుంది కదా, దాని గురించి నేను మీకు ఇన్నిసార్లు నేను అన్నాను, దానికి మీరు మళ్ళీ పరోక్షంగా వేరేగా అనుకుంటున్నారు. పౌలు భక్తుడు ఆయనకు కలిగినటువంటి దర్శనం కూడా వెలుగే. ఆ వెలుగులో నుంచే ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీవు హింసించుచున్న యేసును నేను అని మాట్లాడాడు ఆయన. అంటే ఏదో ఒక ఆకారం వచ్చేసి కనిపించడం కాదు దర్శనం అంటే. అంటే నరమాత్రులు ఎవరు కూడా ఆ యొక్క దేవుని చూడలేరు కాబట్టి ఒక వెలుగులో నుంచి ఆయన మాట్లాడతాడు. యేసు ప్రభు ఉన్నారండి, యేసు ప్రభు ఆఫ్టర్ రిజరక్షన్ పునరుద్ధానం తర్వాత వాళ్ళ యొక్క శిష్యులకి కనిపించడం జరుగుతుంది, కానీ దానికంటే ముందు మేరీ మ్యాగ్లిన్కి కనిపించడం జరుగుతుంది, రైట్? సో అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా పరలోకానికి వెళ్ళలేదు అనేది మాట్లాడటం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వాళ్ళు చూడగలిగింది అండ్ అపోస్తల్స్ చూడగలిగింది, ఆ తర్వాత కొంతమంది ప్రజలు కూడా చూశారనేసి ఒక మాట కూడా, ఒక నానుడు కూడా ఉంది, వేరే వైపు నాకు వేరే గొర్రెలు కలవని చెప్పేసి ఆయన వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు అలా చూసుకుంటే మీకు మాత్రం ఆ దర్శనం కలగకుండా వెలుగు మాత్రం ఎందుకు వచ్చిందో నా క్వశ్చన్. వారికి కనిపించింది ఎవరు అని అంటే, వారి కళ్ళ జీసస్ క్రైస్ట్ కాదంటారా ఏంటి? వారి కళ్ళ ముందు చనిపోయినటువంటి యేసుక్రీస్తే వారికి కనిపించి ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నిర్ధారించాడు. ఆయన ముందే చెప్పాడు కదా, నేను 3 రోజుల తర్వాత లేస్తాను అని. వీళ్ళెవరు నమ్మలేదు. నమ్మకే కదా పేతురు వల పట్టుకొని చేపలు పట్టడానికి పోయింది. ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ పోయింది ఎందుకు? వాళ్ళెవరు నమ్మలేదు, వాళ్ళకి ఆ విషయం కూడా గుర్తులేదు. అలాగా ఆయన లేచాడు అన్నటువంటి విషయాన్ని శిష్యులకు అంతకంటే ఎక్కువ మందికి కనపరుచుకొని ఆయన వారితో మాట్లాడి, మీరు వాళ్ళు వెళ్ళవలసినటువంటి సువార్త పరిచర్యకై కొంతకాలం వెయిట్ చేయమని, పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పి అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. అది వేరు. తరువాత ఆయనకు ఇచ్చినటువంటి దర్శనాలు వేరు. అది అంటే ఇప్పుడు మీరు జనాలు కూడా ఎక్కడ మోసం చేస్తున్నారంటే, అదే టైంలో ఆయన ఒక మాట చెప్తాడు, ఏంటి, నన్ను ముట్టుకోకుండా నన్ను ఎట్లా అంటే చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని మతాలు మారండి, జీసస్ క్రైస్ట్ నమ్మండి అని చెప్తున్నారు అనేది నా మాట. ఇప్పుడు దానికి మీరు వచ్చే సమాధానం? మతాలు మారేది ఏమీ లేదు బ్రో. బైబిల్ ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు నేను రోగుల కోసం వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కోసం కాదు. ఈ భూమి మీద ఎవరైతే నాలో ఏ పాపం లేదు అని అనుకుంటారో వారు యేసుక్రీస్తుని నమ్మని అవసరం లేదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, చాలా ఖచ్చితమైనటువంటి విషయం. ఏంటనంటే, ఈ లోకంలో నాలో పాపం లేదు అని ఎవరైతే అనుకుంటారో వారు యేసుక్రీస్తుని నమ్మాల్సిన అవసరం లేదు. మీకు సువార్త చెప్తాం అంతే, నమ్మకపోవడం మీ ఇష్టం. నీలో పాపం లేదని నువ్వు అనుకుంటావా, నమ్మాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు పాంప్లెట్ పంచడం ఎందుకు? అదే చెప్తున్నాను కదా, మీకు తెలుసా నాకు తెలుసా. బైబిల్ ఇంకో మాట ఉంటుంది, ఏంటనంటే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు కాబట్టి అందరికీ వెళ్ళాలి. అది సువార్త అందరికీ వెళ్ళాలి, కానీ ఇజ్రాయెల్కి మాత్రం వెళ్ళాలి. అందరికీ వెళ్ళాలంటే మళ్ళీ ఇజ్రాయేలులకు అంటారు అందరికీ అని చెప్పి తర్వాత ఒక పుట్టించుకున్నదే కదా, అది పుట్టించుకున్నారని మీరు అలా చెప్తారు. ఆబ్వియస్లీ మీరు అలా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు కదా. దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు, ఓన్లీ ఇశ్రాయేలునే సృష్టించలేదు. పోనీ నా క్వశ్చన్ ఇంకొకటి, జీసస్ క్రైస్ట్ బతుకున్నప్పుడు భారతదేశం గురించి ఆయన ఆలోచించలేకపోయారంటారా? ఆయన వచ్చింది ఎగ్జాక్ట్ చెప్తున్నాను అదే, పరలోక రాజ్యం గురించి వారి మధ్యలో ప్రకటించడానికి వచ్చాడు. మరణాన్ని అందరికీ ప్రకటించడానికి ఆయన వచ్చాడు. మీకు అర్థమైందా? మరణం అనేది అందరి కోసం జరిగింది. ఏదైతే ఉందో పరలోక రాజ్యం గురించినటువంటి గుర్తులు నెరవేర్చడానికి ఆ ఇశ్రాయేలుల కోసం రావడం జరిగింది. అది విషయం. నిజంగా ఇశ్రాయేలుల కోసమే ఆయన వస్తే మరి సుంకరుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆయన? దానికి ఆన్సర్ చెప్పండి. సుంకరులు అంటే ఇశ్రాయేలులు కానటువంటి వాళ్ళు. ఓకే, సుంకరుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు, వాళ్ళతో భోజనం చేశాడు. వాళ్ళకు కూడా చాలా వారు వెలివేయబడిన వారుగా ఉంటారు.
వెలివేయబడిన అంటే ఇజ్రాయెల్ బయటే కదా ఉండేది. మరి ఇజ్రాయెల్ తర్వాత మరి బయట ఉన్నది అక్కడే కాబట్టి అక్కడికి వెళ్ళారు. అందులో ఇదేముంది? మరి అదేదో మరి అట్లా చూసుకుంటే మరి భారతదేశానికి ఎందుకు రాలా? భారతదేశానికి ఎందుకు రాలేదు? భారతదేశానికి వచ్చుంటే భారతదేశానికి వచ్చి నేను యేసు ప్రభువుని ఆయన ఆపాదించారు ఇక్కడ. భారతదేశానికి రావడం ఆయన చిత్తంలో లేదు. ఆయన చిత్తంలో లేనప్పుడు ప్రకటించమని చెప్పింది. అందుకే భారతదేశాన్ని పంపించమన్నాడు. ఇప్పుడు మీరు అన్నారు ఆయన చిత్తంలో అసలు భారతదేశమే లేదని చెప్తున్నారు మీరు ఇప్పుడు. అలాంటప్పుడు భారతదేశంలో క్రైస్తవ్యం ఎందుకు అవసరమా? మీరే ఇప్పుడు చెప్పారు, మీరు ఇప్పుడు చెప్పారు జీసస్ క్రైస్ట్ యొక్క చిత్తమే లేదు భారతదేశం గురించి అన్నారు మీరు. భారతదేశానికి కానీ ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ్యం అవసరమా లేదు అని అన్నాను నేను అడుగుతున్నాను. భారతదేశానికి రావడం ఆయన చిత్తంలో లేదు అని అన్నాను నేను. సువార్త మాత్రం అందరికి వెళ్ళాలని ఆయన చెప్పాడు. సర్వలోకానికి ప్రకటించమని ఆయనే చెప్పాడు. అదే నేను అంటున్నా, ఆయన బ్రతికి ఉన్నంత వరకు ఆయన ఏం చేయాలో మీరే చెప్తారండి బ్రో. మీరు ఎందుకు చెప్తారు ఆయన ఏం చేయాలి? మరి ఇప్పుడు ఆయన పుట్టింది సర్వజన పాపాల కోసం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు అంటున్నారు మీరేం చేయాలో నేను చెప్తాను అంటున్నారు. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఆయన ఏం చేయాలో ఇప్పుడు మీరు చెప్పేది అదే కదా. మీరు ఇప్పుడు మీరు చెప్తలేదా? కాదు ఇప్పుడు క్రైస్తవ్యంలో మీరు చెప్తున్నారు లేదా? క్రైస్తవ్యంలో మీరు చెప్తున్నారు లేదా? మీరు మా మతాన్ని తీసుకోండి, యేసు ప్రభువు నమ్మండి, యేసు ప్రభువుని నమ్మండి అంటున్నారు అంటలేదా? యేసు ప్రభువు నమ్మండి అంటున్నారా లేదా? మీ పాపాలు యేసు ప్రభువుని నమ్మమని అంటున్నారా లేదా? మీరు యేసుక్రీస్తు ప్రభువారు నేను అదే చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పాప క్షమాపణకి ఒక అవకాశం ఇచ్చాడు. అది నమ్మడం నమ్మకపోవడం, అంగీకరించకపోవడం మీ ఇష్టం. కానీ చెప్పమన్న బాధ్యత మాకు ఇచ్చాడు కాబట్టి మీరు ఫైనల్ అగ్నియార్ని పురుగు చావని నరకంలో మీరు పడివేయబడుదురు నమ్మకపోతే అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే జనాన్ని భయపెట్టి క్రైస్తవ్యంలోకి వచ్చేలా చేయాలని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి అసలు నరకం ఎవరి కోసం చేశారు తెలుసా? మీకోసం కదా? మనుషుల కోసం కానే కాదు. మరి ఎవరి కోసం? మనుషుల కోసం కాదు. ఏదైతే సాతాను అందుకే వినాలి చెప్పేవారు. పాయింట్ అవనివ్వండి, మధ్యలో వచ్చేస్తున్నారు ఇందాక నుంచి. అందుకే పాయింట్ వినాలి అంటున్నాను. నరకం అన్నది మనుషుల కోసం చేయలేదు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. నరకం అన్నది లూసిఫర్ కోసం, వాడి దూతల కోసం, సాతాను కోసం చేయబడ్డది. ఎవడైతే వాడి మాటలు విని పాపము చేసి ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా దుర్వినియోగపరుచుకుంటాడు, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటాడో వాళ్ళందరినీ కూడా సాతాను లెక్కలో పెట్టాడు ఆయన. అది అంటే ఇప్పుడు మీరు చెప్పేదేంటి? హైందవులు ఎవరైతే నమ్మరో, ఎవరైతే ఇప్పుడు ఎదిరిస్తున్నారో వాళ్ళందరూ కూడా సాతాను యొక్క ఆత్మలని మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు సాతాను యొక్క ఆత్మలను మాట్లాడలేదు. మీరు నీతిమంతులు అయితే మీకు అవసరం లేదండి బాబు దేవుడు. మరి అన్నప్పుడు అసలు భారతదేశానికి క్రైస్తవ్యం అవసరం లేదంటున్నారు కదండి. ఎవరు నీతిమంతులు ఉన్నారు? మరి అందరికీ చెప్తున్నాను కదా, ఎవరు నీతిమంతులు ఉన్నారు? మరి ఒక పక్కన నీతిమంతులకు అవసరం లేదంటారు, మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ప్లస్ మీరు చెప్తున్నారు. ఏదో ఒక్కటి చెప్పండి మీరు. నేను అదే అంటున్నాను. మీరు నీతిమంతులని మీకు అనిపిస్తే మీకు ఆయన అవసరం లేదు, కానీ మీకు చెప్పమన్నటువంటి బాధ్యత మా మీద పెట్టాడు. మేము చెప్తాం. మీకు అవసరం లేదా వదిలేండి, దాన్ని పట్టుకోమని. అదే చెప్పొద్దు అంటున్నారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదంటున్నాను. అదే చెప్పొద్దంటే మీకు చెప్పొద్దంటే మేము చెప్పాం. మీకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కదా మీరు. తర్వాత అయినా సరే ఇప్పుడు ఎవరైతే వద్దని చెప్తున్నారో, ఇది దేవుడి వాక్యం, దేవుడి మాట వినాలి మీరు, అప్పుడే మీరు నరకానికి వెళ్లకుండా రక్షింపబడతారు అని అవన్నీ కూడా చెప్తున్నారు కదా. ఒకటండి, నరకం అన్నది ఉన్నది వాస్తవం. ఆ నరకంలో తప్పు చేసిన వాడు పడతాడు అన్నటువంటి విషయం వాస్తవం. కానీ ఈ యొక్క ప్రజలందరూ కూడా, మనుషులందరూ కూడా దేవుని పిల్లలు అన్నది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు తప్పు చేసిన వాడికి దేవుడు తన పిల్లలకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మీరి కూడా నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆ నరకంలో పడేస్తానని చెప్పాడు. దట్స్ ఫైనల్, అయిపోయింది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, నేను అదే అడిగాను. నేను అడిగినప్పుడు లేదు, అది అసలు మనుషుల కోసమే కాదు అని చెప్పారు. ఇప్పుడు అవును, మనుషుల కోసం కాదు. మరి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? మనుషులు ఎవరైతే నమ్మరో వాళ్ళని తీసుకెళ్ళి అందులో పడేస్తారు అని చెప్పి మీరు ఇప్పుడే చెప్పారు. పాపం చేస్తే శిక్ష, అది నేను చెప్తున్నాను. అరే పాపం చేస్తే అంటే ఇప్పుడు యేసుని అది ఏమంటారు, ఒప్పుకోకపోతేనే కదా పాపం అంటున్నారు మీరు. యేసుని ఒప్పుకోపోతేనే అదే పెద్ద పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు. పాపం ఆయనే చెప్పలేదు. ఒప్పుకోకపోతే పాపం అని ఎక్కడ చెప్పాడు ఆయన? మీరే కదా అంటున్నారు. ఏమంటున్నాడు? ఆయన రోగుల కోసం వచ్చాను, ఆరోగ్యవంతుల కోసం రాలేదు ఆయనే చెప్తున్నాడు. యేసు ప్రభువే చెప్పాడు. నీలో పాపం ఉందన్నటువంటి భావన నీకుంటే నీకు ఏసు అవసరం. నీలో పాపం లేదు అని నువ్వు ఫీల్ అయితే నీకు ఏసు అవసరం లేదు. అదే చెప్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు అలా చూసుకుంటే మీరు చెప్పిన విధానంలో హైందవులకి క్రైస్తవ్యంతో పనే లేదు. హైందవ్యంలో పాపం చేసిన వాళ్ళు ఉన్నారా లేరా?
వాళ్ళకి వాళ్ళ గ్రంథాలు ఉన్నాయండి, నేను వాళ్ళకి అడిగేది వాళ్ళ దేవుళ్ళు ఉన్నారండి, కానీ వాళ్ళకి వాళ్ళ హోమాలు ఉన్నాయండి, బైబిల్ యజ్ఞాలు ప్రకారం ఉన్నాయండి. ఉండొచ్చు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు కాదనట్లేదు. కానీ కానీ క్రైస్తవ్యంలోకి వస్తేనే బైబిల్ పాపాలు క్షమించబడతాయి అనేది రాంగ్ అని నేను ఒక చెప్తున్నా. ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక బైబిల్ ప్రాంతానికి సంబంధించింది కాదు. అవును. అది భారతదేశంలో ఎవరైనా universal గా రాశారా బైబిల్ని? భారతదేశం రాస్తేనే భారతదేశం సంబంధించిందా? కానీ ఆ, భారతదేశంలో రాసింది ఒక ఒకటే ఒక అండి, విషయం తెలుగులో రాశారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను అంతే. కాదండి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా మరి ఇతర సరే నాకు ఒక మాట దేశాల్లోకి చెప్పండి, వెళ్ళి బైబిల్ ప్రకటిస్తున్నారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఏ భాషకి చెందింది హిబ్రూ గ్రీక్ భాషలో చెందింది కదా? ఉమ్, మరి హిబ్రూ గ్రీక్ భాషకి చెందినటువంటిది ఉమ్, ఇక్కడికి వచ్చేసరికి ఉమ్. అసలు భారతదేశం సంబంధం ఏంటి? హిబ్రూ గ్రీక్ కాదండి, భాష? మీరు తెలుగులోనే పుట్టారు కదా, అచ్చమైన తెలుగు అండి, మరి ఇంగ్లీష్ మాట్లాడలేదా మీరు? తప్పకుండా మాట్లాడతానండి. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో నాకు స్కూల్లో ఏదో అక్కడక్కడ నేర్పించారండి పాపం. ఆ, ఎందుకు అసలు మీరు దాన్ని దరికి కూడా తీసుకోకూడదు కదా అలా లెక్కేసుకుంటే. అది తీసుకోవట్లేదు కదండి అంత ఇదిగా. అంతే, ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడతానని అంటారు, మీ ఇంగ్లీష్ మాకు నేర్పించారు అని అంటారు, అని మీకు ఎలా కుదిరితే అలా అంటే మాట్లాడతారు. హిబ్రూ కానీ గ్రీక్ భాష ఇక్కడ మీకు మాట్లాడుతున్నారు అవసరం ఎవరన్నా? అయితే మీరు వేరే లాంగ్వేజ్ హిబ్రూ వెళ్తారు. హిబ్రూ గ్రీక్ భాష మాట్లాడుతున్నారు ఎవరండి ఇక్కడ? మీకు తెలుగులో వచ్చింది, మీకు హిబ్రూ అర్థం గ్రీక్ భాష కాదని- ఎవరైనా మాట్లాడే మీకు వాళ్ళు అర్థం ఉన్నారా? కాదని పోనీ తెలుగులో ఆ ఇచ్చారు. ఆ యొక్క భాషకు సంబంధించిన జనాలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? లేరు అది కదా. దేవుడు ప్రపంచానికి దేవుడు అంటుంటే మళ్ళీ ఆలుగో దేవుడు ఎలాగో దేవుడు మరి అంటారు. మళ్ళీ ప్రపంచ దేవుడు దేవుడు ఒక్కడే, అంటారండి. ఎంతమంది చెప్పండి నాకు అర్థం కాక అడుగుతాను. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఎవరా దేవుడు కానీ అది చెప్పండి. జీసస్ క్రైస్ట్ కాదు అని ఎవరు మరి? ఒక్కడే అదే ఎవరు? దేవుడు ఒక్కడే, ఆ ఒక్కళ్ళు ఎవరు? అది కదా ఒక్కడే దేవుడు. నేను అంటున్నది ఏంటనంటే, ఈ విషయంలో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ అన్నది ఒకటే బ్రో. నీలో పాపం ఉంది అన్నటువంటి భావన నీకు లేకపోతే నీకు యేసుక్రీస్తు అవసరం లేదు. నీలో ఒకవేళ పాపం ఉంది అని అంటే యేసుక్రీస్తు నీకు అవసరం. అది బైబిల్ చెప్పింది. నువ్వు బైబిల్ నమ్మకపోతే దాన్ని పట్టించుకోకు, అవసరం లేదు ఇంకా. సరే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం నేను అడుగుతాను, ఆ, మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను కానివ్వండి, కానీ ఒక మాట నేను అడగాలి. ఉమ్, బైబిల్ యొక్క గ్రంథాన్ని అండ్ హిందూ యొక్క గ్రంథాలని ముడిపో ఎట్లా అంటే వాటికి పోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పోల్చడమే కాదు, ఏ పోలిక, ఎలా పోల్చారు? బైబిల్లో ఉన్నటువంటి వర్సెస్ ఏదైతే ఉన్నాయో ఉమ్, అవి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు అందులో తెలిసే ఉంటుంది. క్లారిటీ రావట్లేదు క్వశ్చన్లో నాకు. అది క్లారిటీ లేదా? సరే, అర్థం కావట్లేదు. ఇప్పుడు లోతు కూతుల దగ్గర నుంచి ఉమ్, మీ యొక్క పిల్లల మాంసాలు మీతో తినిపిస్తాను అనే వరకు ఉమ్, చూసుకుంటే ఉమ్, మరి హిందుత్వంలో అట్లా లేదు కదా, ఉమ్. హిందూ గ్రంథాల్లో ఆ విధంగా రాయబడలేదు కదా. మీరు చదివారా? నేను అదే చెప్తున్నాను. ఆహా, అడుగుతున్నాను నేను. మీరు చదివారా? మీరు బైబిల్ చదివారా? లేదు అని మీరు అంటున్నారు బైబిల్ కదా. చదివారా? చదివాను ఆ? చదివాను. హిందూ గ్రంథాలు చదివారా? చదవలేదు. అందులో మీకు ఉందా? మీరు చూసారా? ఏది? విన్నారా? అయ్యో, ఇప్పుడు నేను అదే అంటున్నాను, బైబిల్లో ఇలా ఉంది, ఇందులో అవును. ఇలా లేదు అన్నదే కదా మీ అభిప్రాయం. అవును, లేదు అని నా అభిప్రాయం. మీరు అంటున్నారు లేదు చూసారా అన్నది అని. మీరు చదివారా అని అడుగుతున్నాను. అదే అందులో ఉంది, అందులో లేదు, ఇందులో ఉంది, అదే నా క్వశ్చన్. అందులో లేదు అన్నది మీరు ఆ గ్రంథాలు చదివారా అని అడుగుతున్నాను. అవునండి, చదివిన వాళ్ళు చెప్పడంతో నేను విన్నాను కూడా. మీరు చదవాలి కదా, మీరు చదవకుండా క్లారిటీకి ఎలా వస్తారు మీరు? నాకు అది అర్థం కావట్లేదు. మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం అంటే దాన్ని ఇప్పుడు మనం మీరు చదివో బైబిల్లో ఉన్న దాని తెలుసుకునో గురించి ఉండాలి. క్లారిటీ ఇవ్వండి, దాని తర్వాత నేను ఇస్తాను మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తాను. బైబిల్లో కొన్ని వచనాలు రాయబడ్డాయి, కానీ అవన్నీ కూడా ఎలాగనంటే, ఇప్పుడు అరే ఆ పని చేసామనుకో నిన్ను కాళ్ళు ఎరగొడతాను అని అంటాం అంతే, కాళ్ళు ఎరగొట్టాం. అలాంటి బుద్ధి చెప్పడానికి లేకపోతే అలాంటి గద్దింపుని ఇవ్వడానికి రాసినటువంటి కొన్ని మాటలే తప్ప అవి నిజంగా చెయ్యమని కాదు. నువ్వు ఆ పని చేస్తే పీక మీద కాలేసి తొక్కుతాను అని అంటారు, అంటే నిజంగా కాలేసి తొక్కుతారనా? కాదు, అది భయపెట్టడానికో సరిదిద్దడానికో ఇంకేదో చేయడానికి. అదే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏదైతే దేవుడి యొక్క దినాన్ని అంటే ఆ రోజుని పాటించకపోతే రాళ్ళతో కొట్టి చంపుతా అనేసి అందులో ఉంది. అందులో మోషకే ఎవరికి వెళ్ళి చెప్తే దేవుడు నాతో చెప్పాడు రాళ్ళతో కొట్టి చంపేయండి అనేసి అన్నారు. రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు దేవుడికి తెలీదా ఆ మాత్రం ఇప్పుడు ఆ పర్సన్కి ఆకలేసుద్ది వండుకోవడానికి వెళ్ళి కర్రలు తెచ్చుకుంటాడు అనేది? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు కానివ్వండి, ఆ పరిస్థితులు కానివ్వండి, ఆ యొక్క సిచ్యువేషన్స్ కానివ్వండి, వాటికి ఈరోజు ముడిపెట్టడం కరెక్ట్ కాదు.
కదా. కాదు. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడున్నటువంటి ధర్మశాస్త్రం చాలా క్లియర్గా ఇవ్వబడ్డది. నువ్వు విశ్రాంతి దినమున ఏం చేయాలో దానికి ముందు నువ్వు ఏం చేయాలో, నువ్వు విశ్రాంతి దినం వస్తుందంటే ముందు సమకూర్చుకొని అన్నీ పెట్టుకోవాలి. నీకు అది ఆజ్ఞ. అది అలా నేను వెళ్ళి తెచ్చుకుంటాను అది ఇది అని అంటే కుదరదు. నీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నువ్వు పాటించాలి అంతే. దట్స్ అయిపోయింది. ఇంకా ఇంకేముంది? నేను అనేది మీకు అర్థమైంది క్వశ్చన్. మీరు అన్న క్వశ్చన్ నాకు అర్థమైంది, దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. అది ఆన్సర్ కాదు, ఎందుకంటే నేను అన్నది ఇలా ఒకటే. దేవుడికి తెలియదా పలానా పర్సన్కి ఇట్లా ఆకలేస్తుంది వండుకుంటాడు, కానీ అతన్ని చంపడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆయనకి తెలీదా? నేను అదే అంటున్నాను. విశ్రాంతి దినం వస్తుందంటేనే ముందు ఉన్నటువంటి 6 రోజులు నువ్వు సిద్ధపడాలి విశ్రాంతి దినానికి. దేవుడికి తెలియదా ఆ పర్సన్కి ఇట్లా ఆకలేస్తుంది ఈ ఒక్కసారికి వదిలేసేద్దామనో, లేకపోతే అతని ప్రాణాలు తీయడం తప్పు అనేది ఆయనకి అర్థం కాదు. ఎందుకంటే ఆయన నమ్ముకుని కూడా ఒక కుటుంబం ఉంటుంది అనేసి ఆయనకి అర్థం కాదు. దేవుడు ఆజ్ఞ ముందే ఆయన అంత క్రూరుడు. దేవుడు అంత క్రూరుడు అంటారా? దేవుడు ఆజ్ఞ ముందే ఇచ్చాడు. దేవుడు అన్నీ ముందే చెప్పాడు. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ముందే చెప్పాడు. నువ్వు చెప్పిన తరువాత కూడా అది చేశాను అని అంటే మరి అది ఆజ్ఞ మీరడమే కదా, ఆయన దాటి వెళ్ళిపోవడమే కదా. దానికి తగిన శిక్ష అనుభవించారు. ఆ రోజుల్లో శిక్షలు అలా ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు అనేవాడు క్షమాగుణం కలిగిన వాడు అని అంటారు. క్షమించలేపారా? ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్టాలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి కఠినత్వం అలా ఉంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్టానికి, ఆ రోజు దాన్ని మీరినటువంటి యొక్క తప్పుకి శిక్ష కూడా అలాగే ఉంది. దాన్ని మనం ఇప్పుడు అలా ఎందుకు చేయకూడదు ఇలా ఎందుకు చేయకూడదు అని అనడానికి లేదు. అది ఆజ్ఞ. నువ్వు ఆజ్ఞ ఇలా మీరితే ఇలా నువ్వు చంపబడతావు కాబట్టి నువ్వు ఆజ్ఞ మీరకూడదు. దట్స్ ఫైనల్. నువ్వు మళ్ళీ క్షమించలేదు ఎందుకు అది ఇది అంటే కుదరదు. అందుకే అండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి హైందవులకి అవసరం లేదనేసి వాళ్ళు. నేను అదే చెప్తున్నా, మీకు అవసరం లేకపోతే తీసుకోకండి, బలవంతం ఏముంది. ఎనీవే, ఇప్పటి వరకు చెప్పాలి అంటే మీరు బైబిల్లో నేర్చుకున్నటువంటి ఏదైనా విషయాలు ఏమైనా ఉన్నాయా? చాలా విషయాలు. ఏమని? దవడ పలగొట్టడాలు, దవడ పలగొట్టాలి అనడాలు. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఉన్నటువంటి భావజాలానికి మనకి మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు మన విషయంలో తప్పు చేస్తారు, మనకు వాళ్ళు శత్రువులు అయిపోతారు. అప్పుడు వాళ్ళ విషయంలో మన థాట్స్ ఫ్రెండ్స్లా ఉన్నప్పుడే ఉన్నట్టుగా ఉంటాయా, శత్రువు అయినప్పుడు ఎలా ఉంటాయో అలా ఉంటాయా? మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఫ్రెండ్ అంటారా మీకు? దేవుడు అన్నీ, దేవుడు మనకి తల్లి తండ్రి ఫ్రెండ్ అన్నీ 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 ఆయన. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అయితే నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి, మీరు మీ మీద ఎట్లా అంటే ఒక 2 అలిగేషన్లు అయితే చాలా గట్టిగా అనిపిస్తుంది. ఒకటేంటంటే దాడి జరిగింది, 2 డీలింగ్ విషయం. అంటే డీలింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు ఇందాక కూడా ఫస్ట్ స్టార్టింగ్లో వేసిన క్వశ్చన్ అది. కానీ ఇప్పుడు నేను క్లియర్ కట్గా నేను మళ్ళీ అడుగుతున్నాను మీకు. ఫస్ట్ది నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ మీద జరిగినటువంటి దాడి గురించి. అసలు దాడి ఏ విధంగా జరిగింది? మీరు క్రిస్టియానిటీలోకి రమ్మని జరిగిందా, లేకపోతే అసలు దాడి జరిగిందా జరగలేదా? అది ఒకసారి మన ప్రేక్షకులకి. ఆ రోజు నా బర్త్డే, నేను మా ఫ్రెండ్ కలిసి ఫస్ట్ శివాలయానికి వెళ్ళాం. శివాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్ళాం. అక్కడ నుంచి ఇక్కడికి చాలా దూరం. ఏది? శివాలయం నుంచి సాయిబాబా టెంపుల్కి. మా ఊరు పక్కన శివాలయం, ఈ సాయిబాబా టెంపుల్ ఏమో భద్రాచలం. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కూడా దర్శనం అయింది. తరువాత మా ఫ్రెండ్కి అమెజాన్ పార్సిల్ ఏదో ఉంటే తీసుకొని ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళి అన్నం తినేసి కూర్చొని ఫోన్ చూస్తున్నా. మీరు అనేటటువంటి దాడి మీరు ఆ వీడియోలో కూడా చూస్తే, ఆ వీడియోలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మా ఇల్లు, మా ఇంటి గోడ వైట్ సున్నం వేసింది. ఎవడైనా మమ్మల్ని ఎవడో దాన్ని ఏమంటారు, దాడి బయటోడు ఎవడో మా ఊరు వచ్చి మా ఇంట్లోకి వచ్చి మా పేరెంట్స్ని బెదిరించి నన్ను బెదిరించి మా మీద దాడి చేసి వాడు ఊరు దాటి పోగలుగుతాడా? ఒక్క విషయం చాలా క్లియర్గా మాట్లాడుకుంటే, వాడంటే ఊరు వచ్చాడంట, మమ్మల్ని బెదిరించాడంట, మా ఇంటికి వచ్చాడు కదా. గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పి ఏ గ్రూప్ వచ్చినా ఊర్లోకి వచ్చారు కదా, మా ఇంట్లోకి వచ్చారు. మీ యొక్క క్రైస్తవ్యానికి సంబంధించిన వాళ్ళే అని చెప్తున్నారు. క్రైస్తవుడు కానివ్వండి, ఎవడైనా కానివ్వండి, మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని బెదిరించి నన్ను బెదిరించి మా ఇంట్లోనే కూర్చోబెట్టి
వీడియో చేయించే దమ్ము ఎవడకుంది, వాడు అసలు ఊరు దాటి వెళ్ళగలుగుతాడా అని అడుగుతున్నాను నేను. ఉమ్, అదే చెప్తున్నాను, నేను నాకున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మా ఇల్లు, మా ఇంట్లో కూర్చొని చేసిన వీడియో. మా ఇంట్లోకి వచ్చి మా వాళ్ళని బెదిరించి, నన్ను బెదిరించి ఊరు దాటిపోయేటోడు ఎవడున్నాడు? ఉమ్, అది పచ్చి అబద్ధం. అదే చెప్తున్నాను కదా, పచ్చి అబద్ధం. ఉమ్, వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే వాళ్ళ కంటెంట్ కోసమో వాళ్ళు తప్పుగా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు అంతే. దాడి గీడి ఇలాంటివి ఏమీ లేవు. ఆ రోజు ఎగ్జాక్ట్గా జరిగిన పరిస్థితి అది. మీడియాలో కనిపించే పాస్టర్లు కాకుండా మీడియాకి దూరంగా ఉండి లేకపోతే కనిపించకుండా ఉన్నటువంటి పాస్టర్స్ అండ్ మీ యొక్క సహచరులు లేకపోతే ఎవరో కానీ వాళ్ళతోటి డీలింగ్ ఏ విధంగా అంటే, క్రైస్తవ్యంలోకి నేను రావడానికంటే ముందు ఇంకా దేవుడి గురించి ఇలా మాట్లాడతా, నాకు ఇంత ప్యాకేజ్ కావాలి నెంబర్ 1. అండ్ వాళ్ళు ఇవ్వను, ముందు నువ్వు క్రైస్తవ్యానికి ముందు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ బొక్కలు ఎరగొడతో ఏదో మాట్లాడారు దానివల్ల మీరు క్షమాపణ కోరారు అనేది కూడా ఒక నానుడు ఉంది. దాని గురించి మీరేమంటారు? అంటే మీ డీలింగ్లు అన్నీ కూడా అవుట్ సైడ్ ఉన్న చర్చ్లో, అంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి పాస్టర్స్తోనైనా, అందులో ఎంత నిజం ఉంది? అబద్ధం అండి స్వామి అని అప్పటి నుంచి మొత్తుకుంటుంటే మళ్ళీ డీలింగ్స్ అంటారు, అవుట్ ఆఫ్ కెమెరా వాళ్ళు కాని వాళ్ళు అంటారు, బయట ఉన్న వాళ్ళు అంటారు. అదంతా అబద్ధం అండి. ఆ డీలింగ్స్ లేకపోతే ఎవడో బెదిరించాడు, ఎవడో ఏదో చేశాడు, లేకపోతే ఎవడో ఎంతో డబ్బులు ఇచ్చాడు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఆధారం చూపించి మాట్లాడండి. నోరు ఉంది కదా అని, దేవుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కదా. మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది కదా, దాన్ని లేకుండానే మాట్లాడుతున్నారా? సిగ్గు లేకుండానే మాట్లాడుతున్నారా? మీరు ఒక మాట మాట్లాడుతున్నారు అని అంటే పదే పదే దాని గురించి మీరు ఒత్తి మాట్లాడుతున్నారంటే ఒక ఆధారం చూపించండి. అంత దమ్మున్నోళ్ళు అయితే ఎవడు చూపించలేడు, మాట్లాడేస్తూ ఉంటారు. నా గురించి తెలిసిన వాళ్ళు కూడా నా గురించి అలా మాట్లాడుతూ ఫోన్ కాల్స్ అని లేకపోతే ఇంకా లోపల లోపల మాట్లాడుకుంటున్నారు. మరి కనీసం వాళ్ళకి దేవుడు కనీసం మనస్సాక్షి ఇచ్చాడా ఇవ్వలేదా, లేకపోతే ఇంకా వాళ్ళు గడ్డి తింటున్నారా అన్నం తింటున్నారా, ఏం అర్థం కావట్లేదు. అలాంటిది అయితే ఏమీ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. అంతకుమించి చెప్పేది ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు. కృషిపాలు, మీరు హిందువుల్ని మోసం చేసినట్టు మీకు అనిపించట్లేదా? ఎందుకు మోసం? అది ఎందుకు మోసం చేసినట్లు? ఇప్పుడు హిందూ టెంపుల్కి వెళ్ళారు, అన్నీ ఒక విషయం నేను సమాధానం చెప్తా. చెప్పండి. నేను ఎవరిని కూడా మోసం చేయలేదు. నేను క్రిస్టియానిటీలో నుంచి బయటకు వచ్చానే తప్ప నేను హిందూయిజంలోకి వస్తున్నానని ఎవరికీ చెప్పలేదు. అరే నేను బయటకు వచ్చాను, నాకు సపోర్ట్ చేయండి అని నేను ఎవరిని అడగలేదు. నేను బయటకు వచ్చి క్రిస్టియానిటీని క్వశ్చన్ చేస్తుంటే ఆ క్వశ్చన్ చేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం కొంతమందికి నచ్చి వారు నాకు సపోర్ట్ చేశారు తప్ప నేను ఒక హిందువుని అయ్యానని నాకు సపోర్ట్ చేయలేదు. నేను ఒక హిందువునని చెప్పానని వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు. మరి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం అవన్నీ ఏంటి? అది నా వ్యక్తిగతమైనటువంటి విషయం. నేను ఆ రోజు నా బర్త్డే, నేను స్పెషల్ అందుకే అన్నాను, నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఒక భక్తిభావంతో టెంపుల్కి వెళ్ళలేదు. ఈరోజు బర్త్డే కాబట్టి ఒక భక్తిభావంతో ఒక డేని స్టార్ట్ చేస్తే మంచిది అన్నటువంటి ఉద్దేశంతో నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. అంతేకాని హిందూయిజంలోకి వెళ్ళాననో లేకపోతే వాళ్ళనేదో నేను హిందూని అయిపోయాను నాకు సపోర్ట్ చేయండి, ఇదిగో నేను క్రిస్టియన్స్ని ఇలా అంటున్నాను కదా అని నేను ఎక్కడా చెప్పలేదు. అది మోసం చేసినట్లు అవ్వదు. నా వ్యక్తిగతంగా నా పనేదో నేను చేసుకుంటుంటే వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు అంతే, అంతవరకే తప్ప నేను వాళ్ళని ఎటువంటి మోసం చేయలేదు. సపోర్ట్ ఇచ్చిన తర్వాతైనా మీరు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు? ఏ విధంగా ఉపయోగించుకోవడం ఏంటి అంటే మీరు సపోర్ట్ చేయడం అంటే ఏముంది అన్నా, నీ వెనకాల మేము ఉన్నాం, మాట్లాడండి, అడగండి, క్వశ్చన్ చేయండి, ఒక నోటికి నోరు అంతే, నోటికి కామెంట్, నోటికి లేకపోతే ఒక ఫోన్ కాల్, నోటికి నోరా. అంటే ఈ విధంగా అయితే మీరు యూజ్ అయితే చేసుకున్నారు. నేను యూజ్ అదే ఇలాగ తప్పు దారి పట్టించేటటువంటి మాటల వల్లే వాళ్ళకి బయట అలా అర్థమవుతుంది. బాగానే యూజ్ చేసుకున్నారు కాదు, నేను చేసే పనికి వారు నన్ను యూజ్ చేసుకున్నారు. ఇంకా వారు నన్ను సపోర్ట్ చేసి దాన్ని ఇంకా అది సోషల్ మీడియాలో ముందుకెళ్ళేలాగా వాళ్ళు చేశారు తప్ప నేను వాళ్ళని అడగలేదు, వాళ్ళ ధర్మంలోకి వెళ్ళలేదు, నేను హిందూ నేను ఎక్కడ చెప్పలేదు. నేను క్రిస్టియానిటీని వ్యతిరేకించడం వాళ్ళకి నచ్చి వాళ్ళు చేశారు తప్ప అందులో నా ప్రమేయం అంటూ ఏదీ లేదు.
వాళ్ళు మోసం చేశానంటూ అలాంటిది ఏమీ సరే, లేదు. క్రిస్టియానిటీని ఎదిరిస్తున్నాను అని మీరు అంటున్నారు. అప్పుడు మరి క్రిస్టియానిటీని ఎదిరించేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఎవరి దగ్గరికి? మీరు ఎవరి గురించి మాట్లాడారో వాళ్ళ గురించి కానీ, లేకపోతే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, అక్కడ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అలానే మీరు ఎప్పుడైతే ఆ పనులు చేయడం మొదలుపెట్టారో ఒకానొక పాస్టర్ మిమ్మల్ని పిలిచి ఇంటికి పిలిచి మరి ఆయన మీకు బైబిల్ గురించి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు కదా, అది కూడా జరిగింది కదా. మరి అప్పుడు కూడా మీరు ఒప్పుకోలేదు. ఇంటికి ఏం పిలిచి కాదు, అప్పుడు ఒప్పుకోలేదంటే ఆ సమాధానం, ఆయన చెప్పినటువంటి సమాధానాలు నాకు కరెక్ట్ అనిపించలేదు. దాన్ని ఎలా ఒప్పుకోమంటావు? అసలు అలా పిలిచి ఏదో చెప్పేస్తే ఒప్పుకోమంటారా? అలా అని ఇదిగో ఇంకో విషయం, మీరు అన్నారు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చారని. ఇంటర్వ్యూలు కూడా నేను ఎందుకు ఇచ్చాను అని అంటే, నా యొక్క ఉద్దేశం ఏముంది, నా ఆలోచన ఏముంది అది చెప్పడానికి తప్ప నేనేదో వాళ్ళతో కలిసిపోయి పని చేస్తున్నాను అని కాదు. ఒక బ్రదర్, ఆ ఇంటర్వ్యూ చేసిన బ్రదర్లలో ఒక ఆయన అడిగారు, మాతో కలిసి పని చేస్తావా అది అని అంటే, టైం వచ్చినప్పుడు తప్పకుండా చేయాల్సి వస్తే చేస్తాను అని అన్నాను తప్ప, నేను మీతో కలిసి పని చేస్తున్నాను, నాకు మీరు సపోర్ట్ చేయండి, మీకు నేను సపోర్ట్ చేస్తాను ఎక్కడ చెప్పలేరు. అంటే ఇప్పుడు మీరు హైందవుల గురించి మీరు ఇప్పుడు చెప్పిన విధానం నాకు ఎట్లా అనిపించిందంటే, టైం వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తాను అని మాట్లాడాను అని మీరు చెప్తున్నారు. ఎవరికి? ఆ బ్రదర్కి ఇంటర్వ్యూ చేసి అదే ఏ బ్రదర్కి అయినా కానీ అలా అనకూడదు. అలా అంటే మళ్ళీ తప్పుగా వెళ్ళిపోద్ది. ఎలా? ఇప్పుడు ఆయన పేరు కూడా మాట్లాడతాను, మా ఆ బ్రదర్ అనడం కంటే కూడా ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు కదా, ఆయన నన్ను అడిగారు తన ఇంటర్వ్యూలో, ఎలాగూ నువ్వు ఒక నీ వంతుగా నువ్వు పోరాడుతున్నావు కదా, మేము కూడా క్రిస్టియన్స్ మీద అలాగే పోరాడుతున్నాం, క్రిస్టియానిటీ మీద, ఇద్దరం కలిసి పని చేస్తే ఇంకా బలంగా ఉంటుందిగా అని ఆయన అంటే, నేను చెప్పాను ఒకవేళ చేయాల్సి వస్తే అప్పుడు చేస్తాను అన్నాను తప్ప, మన ఇద్దరం కలిసి పని చేద్దాం, మన ఇద్దరం ఇప్పటి నుంచే కలిసి ఉందామని కూడా నేను ఎక్కడే చెప్పలేదు, ఆయనకు కూడా చెప్పలేదు. ఆ ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టేసి అక్కడే చెప్పాను, మళ్ళీ ఇంకేముంది కొత్తగా. సో నార్మల్గా అంటే మీరు ఏ హిందువులను కూడా ఎవరిని కూడా ఏ విధంగా కూడా మోసం చేయలేదు. దాన్ని మోసం అని అనకూడదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, లేకుంటే సపోర్ట్ చేయమని అడగలేదు, నేను హిందువుగా ఉన్నాను, నేను హిందూని అయిపోయాను అని కూడా చెప్పలేదు. ఎక్కడైనా చెప్పడం చూసారా హిందువులోకి వెళ్ళిపోయానని? మీరు చెప్పడం చూడలేదు కానీ చేయడం చూసానండి హిందువులో. ఏం చేశారు? అది చెప్పాను కదా, అది మొన్న చేసిన ఇన్సిడెంట్, నా బర్త్డే కోసం చేశాను నేను. అది మీ బర్త్డే కోసం చేసినా కానీ హిందువులందరూ ఏమనుకుంటారు చూసిన వాళ్ళు, ఇన్నాళ్ళకి కృషిపాల్ అనే పర్సన్ రైట్ డెసిషన్ తీసుకుని మా హిందువుల్లోకి వచ్చాడు అన్న ఇది వెళ్తుందా వెళ్ళదా? ఎప్పుడు అనుకున్నారు? అలా అనుకుంటారని చెప్పే మీరు మళ్ళీ వెంటనే ఈవినింగే లేదా అర్ధరాత్రి లేదు కానీ మీరు మాత్రం గట్టిగా చేంజ్ చేస్తారు. వాళ్ళు అనుకుంటున్నారో లేదు తెలియదు కానీ మీరు మాత్రం గట్టిగా అనుకుంటున్నారు. అందరూ అనుకుంటారు కదా. లేదు 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 లేదు, అది కరెక్ట్ కానే కాదు. ఆ రోజు నా బర్త్డే కోసం నేను వెళ్ళాను, నా కోసం నేను వెళ్ళాను అంతే తప్ప ఎవరి కోసం కాదు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను, నేను ఎవరి కోసం కాదు, ఏదైనా నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాను అంతే. నేను హిందువులను మోసం చేయలేదు, కానీ వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు, నేను కాదనట్లేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ ధర్మం కోసం లేకపోతే వాళ్ళు ఏదైతే నమ్ముకున్న దానికోసం ఉన్నారో దానికి చాలా మంచిగా పనిచేస్తున్నారు. హిందువుల ధర్మం మీకు కరెక్ట్ అనిపించిందా లేదా? వాళ్ళ ఐక్యత మంచిగా అనిపించింది. అంటే ధర్మాలు కరెక్ట్ కాదంటారా? మీరు అలా మాట్లాడకూడదు. మళ్ళీ వాళ్ళ ఐక్యత బాగుంది అని చెప్పాను, వాళ్ళు మంచోళ్ళు అని చెప్తున్నాను, వాళ్ళు నమ్మిన దానికోసం వాళ్ళు పోరాడుతున్నారు అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు కరెక్టా కాదా అలాంటివి అడగొద్దు. అడగొద్దు. ఎందుకు అడగొద్దు? అది చాలా సెన్సిటివ్ విషయాలు. సెన్సిటివ్ అని మీరు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళకి 100% కరెక్ట్, వాళ్ళకి అవి కరెక్ట్ అని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు కూడా కరెక్ట్ అనిపించే కదా మీరు. అది నేను అందులోకి వెళ్ళలేదు అంటే మళ్ళీ మీరు కరెక్ట్ అనిపించారని అంటారు. నేను అందులోకి వెళ్ళలేదు, అర్థమవుతుందా? నేను అందులోకి వెళ్ళలేదు. నేను అదే చెప్పాను కరుణాకర్ అన్నతో పాటు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా నేను అదే చెప్పాను, అన్నా
హిందూయిజంలోకి నేను రావాలి అని అంటే నాకు ఒక ముక్క కూడా తెలియదు. నేను అందులోకి రావాలి అని అంటే ఆ పుస్తకాలు, ఆ చరిత్రలు కొన్ని అవి ఇవి చదివి అర్థం చేసుకొని నాకు రావాలి అని అనిపిస్తే అప్పుడే వస్తాను అని చెప్పాను. ఆయన కూడా అదే మాట మాట్లాడాడు. అంటే అక్కడ మీరు ఒప్పుకున్నారు బైబిల్ అంటే బైబిల్ చరిత్ర తెలుసుకోవాలంటే ఒక బైబిల్ చదివితే సరిపోద్ది, బట్ హిందూ ధర్మాల గురించి హైందవ మతాన్ని గురించి తెలుసుకోవాలంటే ఎన్నో గ్రంథాలు చదవాలి, వాటి చరిత్రలు చదవాలి, అవన్నీ చదవాల్సి వచ్చిందని భయపడి మళ్ళీ తిరిగి ఇందులోకి రావడం జరిగిందంటారా? ఇవన్నీ సిల్లీ మాట. అది కరెక్ట్ కానే కాదు. మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. నేను అడిగిన ప్రశ్న కరెక్ట్ ఏదో మాట్లాడాలి, ఏదో అడగాలి, ఏదో కాంట్రవర్సీ అయిపోవాలి అని అడుగుతున్నారు తప్ప. ఏదో ఒకటి చెప్పండి మీరు. నేను అడిగిన విధానంలో ఏదో అడగాలని ఉందా లేకపోతే కాంట్రవర్సీ చేయాలని ఉందా? ఈ క్వశ్చన్స్లలో ఏదో హిందూయిజాన్ని తక్కువ చేసినట్టు వీడు మాట్లాడతాడు, వీడు అలాగే సమాధానం చెప్తాడు, అక్కడ దొరికిపోతాడు, అక్కడ నుంచి వేసేసుకుందాం అన్న టైప్లోనే మీరు తిప్పి అడుగుతున్నారు తప్ప నేను చెప్పిన ఆన్సర్కి మీరు వేరే ఇంకొక క్వశ్చన్ దాటట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నా, మీరు చెప్పిన దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నా, కానీ మీరు దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు? మీరు ఒప్పుకున్నాను కదా, ఒప్పుకుంటున్నారు కదా, ఓకే ఫైన్ ఫైన్. వారు మంచోళ్ళు, అదే మీరు ఒప్పుకున్నారు, ఒప్పుకున్నాను. వెరీ గుడ్. అంటే హిందూ ధర్మాలను తెలుసుకోండి, చాలా చరిత్రలు చదవాల్సి వచ్చేది కాబట్టి ఇటు ఒక్కటే ఉంది కాబట్టి మీరు ఒప్పేసుకున్నారు, వెరీ గుడ్, ఓకే. అలా అంటే ఇలా అంటే ఇలా అంటే అలా అంటే మీరే కదండి ఇప్పుడే చెప్పారు ఒప్పుకున్నా అని. నేను ఒప్పుకున్నది ఎందుకు, దేని విషయంలో ఒప్పుకున్నాను అంటే వాళ్ళు మంచోళ్ళని, వాళ్ళు ధర్మం మీద వాళ్ళు గట్టిగా నిలబడతారని, వాళ్ళు ఐక్యం కలిగి ఉంటారని, వాళ్ళు సపోర్ట్ ఇస్తే మంచి సపోర్ట్, గొప్ప సపోర్ట్ ఇస్తారు అని నేను వాటి విషయంలో ఒప్పుకుంటున్నాను. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా, మీరు ఏమంటున్నారంటే అవన్నీ చదవాల్సి వస్తుంది అని, ఇది ఒకటే ఉందని ఇందులోకి వచ్చాను అన్నట్టుగా అలాగే అంటున్నారు. కానీ అది కాదు నా ఉద్దేశం. నేను చెప్పాను కదా, నాకు ప్రభు దర్శనం వలన నేను వదలకు వచ్చాను. ఆ గ్రంథాలు చదవాల్సి వస్తాయనో, అసలు నేను అందులోనే లేనంటే మళ్ళీ ఆ గ్రంథాలు చదవాల్సి వస్తాయని అంటారు. అసలు ఇందులోకి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి చెప్పండి? అందులోకి అందులోకి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగున్నాను అలా ఉంటే సరిపోదా? ఖచ్చితంగా అందులోకి హిందూయిజంలోనికి వెళ్ళాలని రూల్ ఏంటి? లేదు కదా. అవన్నీ చదవాల్సి వస్తుంది అందుకే మానేశాను అన్నది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అసలు రూల్ లేదు, ఖచ్చితంగా ఒక దాంట్లో ఉండాలి అని. నాస్తికులు ఉన్నారు, అలాగైనా ఉండిపోవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను, కానీ మీరు మాత్రం దానికి వేరే విధంగా మాట్లాడుతున్నారని నాకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎనీవే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక మీద అయినా కానీ మీరున్నటువంటి ధర్మాల్లో ఏ ధర్మం గొప్పది అనే దాని మీద కాకుండా మీరున్న ధర్మంలో ధర్మంగా ఉండి వేరే ధర్మాలను కూడా రక్షించే విధంగా మీరు ఉండాలని మా ఐరా మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు మీరు ఫోన్ కాల్స్ అంటే కాల్ సెంటర్ ఉన్న స్టార్ట్ చేసిరా? అంటే ఏం లేదండి, ఎందుకు అట్లా అన్నానంటే మీరు అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, చాలామంది కాల్ చేస్తున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అని. వాళ్ళ కాల్స్ని మీరు లిఫ్ట్ చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? భయపడ్డారా? భయమేం లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే నేను లైవ్ పెట్టానో ఆ లైవ్ తర్వాత విపరీతమైనటువంటి కాల్స్ రావడం స్టార్ట్ అయింది. అవన్నీ నేను ఎత్తలేక వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక ఒక 2 రోజులు ఫ్లైట్లో పెట్టాను. ఆ పెట్టిన టైంలో విపరీతమైన కాల్స్ వస్తున్నాయని నేను పెట్టాను కదా, ఆ టైంలో వీళ్ళు అందరు ఫోన్ చేశారు. నేను ఎప్పుడైతే ఫ్లైట్ నుంచి తీసానో అప్పుడు క్రిస్టియన్స్ వారు ఫోన్ చేశారు. అప్పుడు వాళ్ళతో మాట్లాడాను. అది వాళ్ళకి ఎలా అర్థమైందంటే, ఇదిగో వాళ్ళకి క్రిస్టియన్లోకి వెళ్ళిపోయాడు కదా, వాళ్ళ ఫోన్లు ఎత్తుతున్నాడు, మా ఫోన్లు ఎత్తట్లేదు అని ఆ భావంలోకి వెళ్ళిపోయారు. తర్వాత మీరైనా కాల్ చేయొచ్చు కదా, ఎంతమంది కానీ చేయను, నాకు టైం లేదు. సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకే చెప్తే అయిపోయేది కదా అంటున్నా. మెయిన్గా అందరికి ఫోన్ ఏం చేయాలి? ఫోన్ చేసి కాల్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మీరు కూడా కాల్ చేసినట్టుంటే అది సరిపోయేది కదా అంటున్నా. ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్లో అంతమందికి ఫోన్ చేసి అంతమందితో మాట్లాడి ఓపిక లేదు. ఇప్పటికి కూడా కొన్ని 100 కాల్స్ వస్తున్నాయి. మీరు చూసారు ఎన్ని కాల్స్ వచ్చాయి మీ ముందు. అవన్నీ మాట్లాడలేకనే కదా ఆ రోజు నేను ఫ్లైట్లో పెట్టింది. ఈ స్ట్రెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 నెల రోజులు పోయిన తర్వాత అప్పుడు మాట్లాడాలంటే మెల్లిగా మాట్లాడదు, అందరితో ప్రశాంతంగా టైం ఇచ్చి మరీ మాట్లాడవచ్చు. బట్ ఇప్పుడైతే మాత్రం మీరు
మీ యొక్క ధర్మం కూడా కాదు కానీ మీ యొక్క బైబిల్ సిద్ధాంతాల వైపు ఉంటాను అనేసి మీరు క్లియర్గా క్లియర్గా చెప్తున్నారు. అవును అవును. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ఎవరిని కూడా ఆ, బాధ పెట్టడం లేదు లేదు, బైబిల్ అలా చెప్పలేదు. ఒకళ్ళు బాధ పెడితే బైబిల్ ఒప్పుకోదు. ఉమ్, మనం బైబిల్ పాటించేవాళ్ళని కాబట్టి అన్నిటికి కట్టుబడి ఉండాలి. అసలు మా బైబిల్ దాకెందుకు, మనుషులుగా మానవత్వంతో ఎవరిని ఏం అనకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఖుషి బ్రో, ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట ఉన్నారు, మా క్రిస్టియన్ వైపు నుంచి చేశారు కాల్స్, అవి లిఫ్ట్ చేస్తున్నానని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీడియాకి సంబంధించినటువంటి పాస్టర్లు ఎవరైనా ఫోన్ చేస్తున్నారా, లేదా అవుట్ ఆఫ్ ది మీడియాకి సంబంధించిన పాస్టర్లు ఫోన్ చేస్తున్నారు ఎక్కువ మీకు? అందరూ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళని తేడా లేదు, అందరూ చేస్తున్నారు. మాట్లాడగలిగిన వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఇంకా ఫోన్ మాట్లాడలేకపోతే మాట్లాడలేనట్టే ఇంకా అంతే. వాళ్ళు నాకు వాళ్ళ నెంబర్లు ఏం ఫీడ్ లేవు కదా, ఎత్తిన వాళ్ళతో అదే మాట్లాడగలిగిన వాళ్ళతో మాట్లాడుతున్నాను టైంని బట్టి, మిగిలిన వాళ్ళ కాల్స్ ఆగిపోతాను. అంటే ఒకానొక టైంలో ఒకానొక మీడియాకి సంబంధించిన ఒక పాస్టర్ గురించి ఒకటి చెప్పడం జరిగింది. ఏమని, మీకున్న డౌట్స్ క్లియర్ చేయమని ఒక పాస్టర్ ఫోన్ చేసి మీరు అడగడం జరిగితే, మాకంటే నువ్వు గొప్పవాడువా, బైబిల్ అర్థం చేసుకునేంత అని చెప్పి మాట్లాడినటువంటి కొంతమంది వాళ్ళు మిమ్మల్ని చులకం చేశారు అని కూడా మీరు చెప్పడం జరిగింది. సో అలా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్ళడం జరుగుతుందా? అందరి దగ్గరికి వెళ్తా, పర్టికులర్ వాళ్ళు వీళ్ళని ఏం లేదు, టైంను బట్టి సందర్భాన్ని బట్టి కలవాల్సి వస్తే ఎవరినైనా కలుస్తాం. అది క్రిస్టియన్ మీడియా అని కాదు, అవుట్ ఆఫ్ ఆల్ అని కాదు, సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి కలవాల్సి వస్తే తప్పకుండా కలుస్తాం. బ్రదర్ ఖుషి పాల్, మీరు ఇప్పుడు మీ గురించి ఇప్పుడు ఏంటంటే తప్పిపోయిన కుమారుడు అని చెప్పి చాలామంది కూడా ఒక రేంజ్లో మిమ్మల్ని తెలియజేస్తున్నారు. తప్పిపోయిన కుమారుడు వెనక్కి తిరిగి వచ్చినట్టు, మనం ఆయన్ని హక్కుని చేర్చుకుందాము అది ఇది అని మాట్లాడుతున్నారు. సో అలా చూసుకుంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే క్రైస్తవ్యంలో ఒక మాట చెప్పాలంటే యేసుప్రభు ఎప్పుడో చెప్పినట్టు, తప్పిపోయిన గొర్రెపిల్లని ఎత్తుకుని వచ్చినట్టు కాకుండా ఆ గొర్రెపిల్లలే వెనక్కి తిరిగి వచ్చినట్టు మీరు అయిపోయారు ఇప్పుడు ఇక్కడ అందరికీ. సో ఆ లెక్కన ఇప్పుడు మీ గురించి జరుగుతున్న సోషల్ మీడియాలో కొంతమంది ఒక రేంజ్లో ఎట్లన్నా హైప్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు వాళ్ళ వైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి అంటే ఇష్టపడతారా, లేదా మీరు మీ పని మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతారా? మొగ్గు చూపడం లాంటివి ఏమీ లేవు బ్రో. విషయం ఏంటంటే క్రిస్టియానిటీ గురించి, క్రిస్టియన్స్ గురించి అలా మాట్లాడాను కాబట్టి వాళ్ళు బాధపడ్డారు. అప్పుడు అదేమీ లేకుండా మళ్ళీ వాళ్ళతోనే కలిసిపోయాను కాబట్టి దానికి వాళ్ళు సంతోషపడుతూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అంతే తప్ప నన్ను ఏదో లేపేయాలి, అక్కడ పెట్టేయాలి అనేం కాదు. నిన్ను ఎక్కడ లేపుతారు బ్రో? లేపడం అంటే హైప్ ఇవ్వడం. ఓకే, హైప్ ఇస్తున్నారు. ఓకే, నాకేదో హైప్ ఇవ్వాలి. హైప్ ఇవ్వడం అంటే ఆ విషయం కదా, అది కూడా ఏంటంటే నేను అడిగిన ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు కూడా నిన్ను మార్చడానికి కూడా ప్రయత్నించినటువంటి వాళ్ళు ఈరోజు నువ్వు తిరిగి రాగానే సపరేట్గా వీడియోస్ తీసి పెట్టడం అనేది చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి అది ఆశ్చర్యం, ఆనందం అంతే, అంతకుమించి ఏమిటి. అది ఆశ్చర్యం, ఆనందం. వాళ్ళతో ఎక్కువ ఉంటావా, వీళ్ళతో ఎక్కువ ఉంటావా అన్నది ఏమీ లేదు. వాళ్ళతో ఎక్కువ ఉంటా, ఇక్కడ వీళ్ళతో ఉంటావా అని కాదు నేను అడిగింది. వాళ్ళ వైపు ఎక్కువగా ఉండి అదే ఉండకుండా ఎప్పుడో ఒకప్పుడు కలవడం, లేదా మీ పరిచర్యలో మీరు బిజీగా ఉంటారా? అదే చెప్తున్నాను, నాకున్నటువంటి టైంలో అందరితోనూ కలివిడిగా ఉంటాం, అందరితో మంచిగానే ఉంటాం. మనల్ని వ్యతిరేకించిన వారితోనూ మంచిగానే ఉంటాను, నాకు సపోర్ట్ చేసిన వారితోనూ మంచిగానే ఉంటాను, అందరితో కలిసిమెలిసి మంచిగా ఉంటాను. వాళ్ళు కొంతమందికి నచ్చని వాళ్ళు దూరం పెడితే నేను చేసేది ఏముంది, కానీ నేను మాత్రం అందరిని ఒకేలా ట్రీట్ చేస్తాను. ఒకరికి ఎక్కువ తక్కువ అన్నటువంటి భేదాభిప్రాయాలు లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు సుంకరుల దగ్గరికి వెళ్ళి వారిని చేరదీసినట్టుగా, ఇటు బయట వీళ్ళని చేరదీసినట్టుగా అందరినీ కలుపుగోలుతో వెళ్ళిపోతారు. ఓకే, అంటే ఇప్పుడు మీకు హైప్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా సుంకరులు లాంటి వాళ్ళు కాబట్టి మీకు వెరీ గుడ్ అండి. అంటే
నేను దేనికి చెప్పానంటే ఆయనకి గొప్ప వాళ్ళని తక్కువ వాళ్ళని భేదం లేదు, అందరిలో కలిసిపోయాడు ఆయన, మనం కూడా అలాగే కలిసిపోవాలన్నటువంటి భావంతో అది చెప్పాను నేను, అంతే. ఇది మనం కృషి పాల్తోటి రీసెంట్ ఇంటర్వ్యూ అండి. ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పేది దర్శనం నిజమే, కానీ దాడులు అబద్ధం, డీలింగ్స్ అనేది కూడా పచ్చి అబద్ధం. నేను ఎప్పుడు కూడా దేవుడి యొక్క సేవలో ఉండడానికి ఇష్టపడుతున్నాను, కానీ ఇప్పుడు నా మీద ఎవరైతే ఇట్లా క్రియేట్ చేస్తున్నారో లేనిపోయినాయి అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని చెప్పి ఈరోజు మన కృషి పాల్ చెప్పడం జరుగుతుంది.